ఈ 2024కి బాపట్లకి ఎవరు వస్తే ఎమ్మెల్యేగా బాగుంటుంది? అందరూ అనుకున్నట్టుగా నేను అదేదో చేస్తాను ఇదేదో చేస్తాను అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇంతవరకు ఒక్కటి చేసింది లేదు. రోడ్లు లేవు, విద్య కానీ అది కానీ ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. ఏదో దిక్కుమాల వాలంటరీ అని చెప్పి ఉద్యోగం ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు తప్పితే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, అది చేయలే. దిక్కుమాల మందు తీసుకొచ్చాడు. అందరు ఆరోగ్యాలు పాడవుతున్నాయే కానీ అసలు ఏమీ లేదనమాట. ఇలాంటి వాడు పోవాలి. అసలు ఎవరు వస్తే బాగుంటుంది? ముందాడు పోవాలి అంతే. అలాంటి వాడు ఉండకూడదు అసలు. అది మరి బాపట్లలో వేగేసి నరేంద్రవరం కావాలా లేదంటే కోన రఘుపతి కావాలా? వేగేసిన నరేంద్రవర్మనే 100% ఆయనే రావాలా. మరి గెలిపించుకుంటారా? 100% గెలిపించుకుంటాం. 50,000 పైనే మెజార్టీ, 50,000 పైనే మెజార్టీ తగ్గదు. ఏ గ్రామం మీది? మాదే అలకాపురం, గోరాజపాలెం, పిట్లవానిపాలెం, 3 ఊర్లు మాయే. అక్కడి నుంచి ఎంత ఓటింగ్ వస్తుంది అని 80% తగ్గదు. ఓకే, 80% పడిపోతుంది. పక్కా అయితే గెలిపించుకుంటారు. 100% తిరుగులేదు ఇంకా దానికి. ఓకే.